వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఇది. దాదాపుగా ఏపీలోని 11 జిల్లాల్లో పండేటువంటి మిర్చి ఈ గుంటూరు మిర్చి యార్డ్కి వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఏడాదికి ఒక 16,000 కోట్ల రూపాయల బిజినెస్ మిర్చి ద్వారా కేవలం గుంటూరు మిర్చి యార్డ్ ద్వారానే జరుగుతుంది. ఇంకా మనకు అందుతున్న లెక్కల ప్రకారం దాదాపు 2 కోట్ల రూపాయల మిర్చి బస్తాలు కూడా ఇక్కడ విక్రయాలు జరుగుతాయి. అంటే ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ ఏదైనా ఉందంటే అది గుంటూరు మిర్చి యార్డ్. దానికి అంతటి ప్రాముఖ్యత, అంతటి రికార్డ్స్ ఉన్నాయి. మరి అటువంటి గుంటూరు మిర్చి యార్డ్కి సంబంధించి నిన్నటి జరిగినటువంటి పరిణామాల్ని మనం జాగ్రత్తగా ఒకసారి గమనిస్తే, పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి షో నిన్న అంతా ఇంత కాదు, అనుకున్నది ఒకటంటే అయ్యింది మరొకట అన్నట్టుంది అక్కడ పరిస్థితి. ఎందుకంటే ఆయన వెళ్లి చేసినటువంటి భీభత్సం, లేకపోతే గందరగోళం, ఇంకా చెప్పాలి అంటే కోడ్ అమల్లో ఉంది వెళ్ళకండి అనే అధికారులు ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా ఆయన వెళ్లి చేసినటువంటి రచ్చ, భీభత్సం అంతా ఇంత కాదు. దానికి సంబంధించి దాదాపుగా నిన్న మనం చెక్ చేస్తే కూడా పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీదతో పాటు 8 మందిపై కూడా దాదాపుగా కేసులు నమోదయ్యాయి. నల్లపాడు పిఎస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా వెళ్లొద్దని హెచ్చరించినా కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్ లో వీళ్ళందరూ వెళ్లడం, నిబంధనలకు విరుద్ధంగా పర్యటించడంతో ఆ పార్టీ నేతలకు సంబంధించి కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి, అలాగే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఏపీ ప్రజలు ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు, అసలు ఏంటి గందరగోళం, మరి తమ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు మద్దతు ధరపై ఇంత రచ్చ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అసలు ఆయన ఏం చేశారు అన్న విషయాన్ని కూడా నిన్న బాహాటంగా రైతులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎందుకు ఇదంతా చేతులోపడాలేంటి, ఈ ర్యాలీలేంటి, స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత, ఎందుకంటే ఆయనకి ఎవరికి ప్రతిపక్ష నేత ఇవ్వలేదు, ప్రజలైతే అసలు ఇవ్వలేదు, కానీ ఆయనకాయనే స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేతగా వెళ్లిపోయారు, ప్రకటించేసుకున్నారు. నేను రైతులకు అండగా ఉంటానని చెప్పేసి చేసేశారు. మద్దతు ధర అన్నారు, చేతులు ఊపేశారు, జనం సీఎం అరుపులు. అది స్వయాన రైతులే మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఈ హంగామా చేస్తున్నారు, మా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని మాట్లాడకుండా అసలు వాళ్ళ హయాంలో ఏం చేశారు అన్న విషయాన్ని కూడా వాళ్ళే బయటకు ఉంచారు. అసలు ఇంకొక విషయం ఏమిటంటే ప్రజలకు తెలియాల్సింది, అసలు వైసీపీ హయాంలో గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి హయాంలో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా వచ్చిన ఆరోపణలు, వివరాలు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలోనే లేళ్ల అప్పిరెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు దాదాపుగా ఈ గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించే 16,000 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలు జగన్ ప్రభుత్వం మూట కట్టుకుంది కేవలం మిర్చికి సంబంధించి. అందులో కూడా ఏమేం ఆరోపణలు అంటే, జిఎస్టీ కింద 4,000 కోట్ల రూపాయల వసూళ్లు సగం నొక్కేశారని చాలా సివియర్ ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా 1% సెస్ కింద 400 కోట్ల రూపాయలని స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా కటింగ్లు ఉంటాయి, కటింగ్ల పేరుతో లేకపోతే ఆ బస్తాలు తీసుకొచ్చినప్పుడు దాన్ని బిల్ టు బిల్ రసీదులు ఇవి చేసినప్పుడు 700 కోట్ల రూపాయలు నొక్కేశారని ఆ విషయంలో కూడా ఆరోపణ ఉంది. ఇది కాకుండా ఒక్కొక్క బస్తాకి ఎవరైతే రైతులు 11 జిల్లాల నుంచి తీసుకొస్తారో 25 రూపాయలు ఒక బస్తాకి మామూలు ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో ఒక గూండాగిరి, దందాగిరి నడిచింది అని ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఈ ఆరోపణలు వచ్చినప్పుడు కూడా కొంత విజిలెన్స్ అధికారులు ఈ అంశాన్ని చేపట్టి కొంతమందిని సస్పెండ్ కూడా చేసిన వైనాలు కూడా వెలుగు చూశాయి. ఇవి కాకుండా ఏటా 30 లక్షల మిర్చి బస్తాలు నొక్కేశారని చెప్పి ప్రతిపక్షాలైతే నెత్తి నోరు బాదుకుని కూడా ఆరోపణలు చేశాయి. మరి ఏ ముఖం పెట్టుకుని ఇన్ని ఆరోపణలు, ఏవి 16,000 కోట్ల స్కామ్లు, జిఎస్టీ నొక్కుళ్లు, సెస్ కింద 1% లో అవి నొక్కేసిన ఆరోపణలు, కటింగ్లు, బస్తా మీద వసూళ్లు, ఏటా 30 లక్షల బస్తాలు వసూళ్లు, ఇవన్నీ ఇన్ని చేసినప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల మీద ప్రేమ ఉందని చెప్పి వస్తారు అని చెప్పి స్వయాన రైతులే బయటికి వచ్చి మీడియా ముందు మాట్లాడిన సందర్భం. ఇవన్నీ ఒకటైతే సందట్లో సడేమియలాగా నిన్న సోషల్ మీడియా గనక మీరు జాగ్రత్తగా గమనిస్తే లేళ్ల అప్పిరెడ్డికి సంబంధించిన మనుషులు, అనుచరులు, చైతన్య అనే వ్యక్తి అయితే ఏకంగా ట్రక్కులో ఒక 14 మిర్చి టిక్కీలు వేసుకు వెళ్లిపోయారు
అనే ఆరోపణలు సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించిన వార్తలు హల్చల్ చేశాయి. ఇది మరి ప్రభుత్వం తరపు వాళ్ళు ఏం జరిగింది ఏమిటి అనేది బయట పెట్టాలి కొంత కన్ఫర్మ్ చేసి. బట్ సోషల్ మీడియాలో అయితే లేళ్లప్పిరెడ్డి అనుచరులు వీళ్ళందరూ కూడా ట్రక్కులు తెచ్చుకుని ఈ గందరగోళంలో ఒక 14 బస్తాల మిర్చి టిక్కీలు వేసుకుని వెళ్ళిపోయారని చెప్పి కూడా మరి ఏది ఈ రైతుల గురించి ప్రేమగా వ్యక్తం చేసిన జగన్ అండ్ కో, పులివెందుల ఎమ్మెల్యే గారు అండ్ కో వీళ్ళందరూ కూడా సందట్లో సడమీలాగా మిర్చి బస్తాలు వేసుకెళ్లిపోయారు అనేది ఒక ఆరోపణ. సరే ఏంటి గొడవ అని చూసినప్పుడు వైసీపీ హయాంలో ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర 7,000 రూపాయలు మిర్చికి ఉండాలని చెప్పి అప్పుడు 2020లో జనవరి 9న వైసీపీ హయాంలో జగన్ సర్కార్ జీవో విడుదల చేసింది. అయితే ఈ ధర తర్వాత పడిపోయింది. మరి జీవో ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు ఎక్కడా కూడా కొనుగోలు చేయలేదు. అలాగే కనీస మద్దతు ధర పడిపోతే ధరల స్థిరీకరణ నిధి కింద ఇవన్నీ కొనుగోలు చేస్తామని చెప్పి అప్పట్లో జీవో ఇచ్చారు. కానీ జీవో ఇచ్చినా కూడా ఎక్కడా కొనుగోలు చేయలేదు. దానికి ప్రధాన కారణం ఈ ధరల స్థిరీకరణ అంటే ప్రైస్ స్టెబిలిటీ ఫండ్ లో డబ్బులు లేకపోవడం అనేది ఒక కారణం. మరి అప్పుడు ఏం స్కీములకి ఇవి కూడా వాడేశారో మళ్లించారో తెలియదు. కానీ ఈ ప్రైస్ స్టెబిలిటీ ఫండ్ కింద ఉన్నటువంటి డబ్బులను కూడా నిధులు లేక ఇవన్నీ కొనుగోలు చేయలేదు. దాదాపుగా అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మద్దతు ధర విషయంలో ఆయన గొడవ చేస్తున్నారు. ఒక విషయం అయితే కరెక్ట్, మిర్చి రేటుకు ప్రస్తుతం రేట్ లేదు, అందులో అయితే నిజం ఉంది. కానీ దీనికి కారణం వాళ్లే అన్న విషయాన్ని కప్పిపుచ్చుకుని ఇప్పుడు ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఈ ధర్నానే అందరూ కూడా చీకొడుతున్నారు. ఈ అంశం విషయంలో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా ఆల్రెడీ కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయానికి సంబంధించి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి ప్రధానంగా కూడా ఈ మిర్చి రైతుల ధరల విషయంలో కొంత చెల్లించండి, ఎందుకంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అమలు చేయండి. 25% నుంచి 75% అనేది ఇంటర్వెన్షన్ కాకుండా 100% పెంచి కాస్త వాళ్ళని ఆదుకుంటే గానీ ఇప్పుడు ఈ పరిస్థితికి సాల్వ్ అవ్వదని చెప్పి ఆల్రెడీ శివరాజ్ సింగ్ వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రికి లెటర్ రాయడం ఎన్ని జరిగింది. కానీ పరిస్థితికి కారణమైన వాళ్ళు డ్రామా వేయడం, స్వయం ప్రకటన చేసుకుని మేమే ప్రతిపక్ష నేతని చెప్పుకుని వెళ్లి గందరగోళం చేయడం, సందట్లో సైడమిలియాగా మిర్చి బస్తాలని ట్రక్కుల్లో వేసుకుని వెళ్ళిపోవడం అంతా. మరి ఇదంతా చూస్తూ ఇంకొక పక్కన మాకు అసలు సెక్యూరిటీ ఇవ్వలేదు అని వాళ్లే గొడవ రాద్ధాంతం చేయడం. అసలు ఇవన్నీ చూస్తుంటే అయ్యిందొకటి, వాళ్ళు అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి అన్నది ప్రజలకు కనిపిస్తోంది. అసలు వెళ్లాల్సిన యాత్రలకి లేకపోతే వెళ్లాల్సిన ధర్నాలకి ఆయనేమో ఏదో కోడ్ ఉందనో లేకపోతే ఏదో ఒకటి ఉందని చెప్పి వెళ్లరు. అసలు కోడ్ ఉన్న దగ్గరికి మాత్రం వెళ్లొద్దు అని చెప్పినా వెళ్లి షో చేయడం. మొన్న కూడా మనం వల్లభనేని వంశీ జగన్ ములాఖత్ తర్వాత వెళ్లి కలిసి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మీడియా షోలో అందరూ కూడా ఎలా నవ్వులు పాలయ్యారో చూశారు. నిన్నటి జరిగినటువంటి షోలో మరొకసారి నవ్వులు పాలవడం అయింది. మొత్తానికైతే మిర్చి ఘాటు ప్రభుత్వానికన్నా ఆయనకి గట్టిగా మిర్చి యార్డ్ లో జగన్ చేసినటువంటి వీరంగంతో కేసుకు మెడకులు చుట్టుకుందా? ధరలపై అబద్దాల దరువుతో చేసినటువంటి షో అటర్ ఫ్లాప్ అయిందా? ప్రధానంగా ఏం చెప్తారు? మిర్చి రేట్లపై జగన్ రాజకీయ డ్రామాపై చర్చ ప్రారంభిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి కన్ఫర్ శ్రీనివాస్ గారు, జనసేన నుంచి గాది వెంకటేశ్వరరావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాజీవ్ సప్సాన్ గారు. అందరికీ స్వాగతం అండి. గాది వెంకటేశ్వరరావు గారు, మీతో ప్రారంభిస్తాను. స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత గారు వెళ్లారు నిన్న, అంటే ఎవరు ప్రకటించలేదు ఆయన్ని, ఎవరు ఇవ్వలేదు అనుకోండి, ఆయన నేనే ప్రతిపక్ష నేతనని చెప్పేశారు నిన్న. అక్కడ ఆయన ప్రకటించేసుకుని చేసినటువంటి అంశంలో మద్దతు ధర విషయంలో కానీ లేకపోతే నిన్న అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఈ జనం ఈ గందరగోళంలో 14 బస్తాలు వేసుకెళ్లిపోయారట. ఏం చెప్తారు? అంటే సోషల్ మీడియాలో తిరుగుతుంది, నాకు తెలియదు, కన్ఫర్మ్ చేయాలి మీరందరూ. 14 బస్తాలు ట్రక్ తెచ్చుకుని వేసుకెళ్లిపోయారట. 14తోనే ఆగింది. ముందుగా మీకు ఎందుకు అలానే పెద్దలు కనపర్తి గారికి, రాజేష్ గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. ఇప్పుడు ఆయన యాగి ఏందో పాపం ఏదో చెయ్యాలి, నిన్నట్టుగా బూమరాంగ్ అవుతుందా ఇంకోటి అంటే కూడా ఏంటో అసలు ఆయన ఏం చెయ్యాలో ఏం తెలియక ఏది పడితే అది మాట్లాడుతుంది. ఇప్పుడు కోడ్ ఉందని చెప్పినప్పుడు మినిమం ఉండాలి కదా. నేను ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ కూడా ఇవ్వరా అని మాట్లాడే ముందు సరే ప్రతిపక్ష నాయకుడు అవునా కాదని తీసి పక్కన పెడితే, ఓ ప్రతిపక్ష నాయకుడు కోడ్ ఉన్నప్పుడు వస్తారా? కోడ్ను ఉల్లంఘిస్తారా? మినిమం కూడా ఎక్కడో పోయింది పాపం. ఎందుకని కొంచెం నవ్వుకుంటారు ఎవడన్నా, నువ్వేంట్రా పాపం నీ పరిస్థితి ఏంటి అసలు. మగవాడు అందం గురించి ఒక మగవాడు మాట్లాడితే ఏమనుకుంటారు దాన్ని. అట్లా నిన్న ఇక్కడికి వచ్చి
నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు. దేనికి నువ్వు రావటం, దేనికి, దేని గురించి వచ్చావు అసలు నువ్వు? ఇక్కడ ఏం చెప్పదలుచుకుని వచ్చావు రైతులకి? నీ 5 సంవత్సరాల కాలంలో ఏం చేసావు నువ్వు ఎప్పుడైనా? నేను చెప్తాను, ఆయన చెప్తాను కదా, నా మేనిఫెస్టో భగవద్గీత, ఖురాను, బైబుల్, వాళ్ళకైతే మేనిఫెస్టో గురించి తెలియదు కానీ నాకైతే బాగా తెలుసు అని చెప్తారు కదా. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఆయన వాళ్ళది గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, 19లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఏంటి మేనిఫెస్టోలో ఆయన? వైఎస్ఆర్ రైతు భరోసా. వైఎస్ఆర్ రైతు భరోసా కింద చాలా హామీలు ఇచ్చాడు. ఆ హామీల్లో ఏంటిది? 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం, గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం, 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి, ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, మొదటి ఏడాదికి సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. ఇట్లా ఏది చెప్పాడు? వ్యవసాయ ట్రాక్టర్లు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాము, టోల్ ట్యాక్స్ రద్దు చేస్తాము, ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతులకు 7 లక్షలు. ఇవన్నీ ఆయన చెప్పినటువంటి నీతులు. ఆయన చెప్పేటటువంటి బైబిలు, ఖురాను, భగవద్గీత ఏముంది దాంట్లో? ఏదైనా చేశాడు ఆ దాంట్లో? ఏమన్నా ఆ ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లు ఎక్కడ దాచుకున్నాడు? ₹1 కూడా గవర్నమెంట్ కి సంబంధించిన ఆ నిధి లేదు, ఆ నిధిలో రూపాయి లేదు. మన 3,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి? 4,000 కోట్ల ప్రకృతి విపత్తుల సహాయ నిధి అది ఎట్టిపోయింది? ఇట్లా చెప్పుకుంటూ పోతే చేంతాడంత ఉంది అయ్యగారు ఘనకార్యాలు. ఇవాళ తగుదునమ్మా అంట కోడు ఉంటే కోడ్లో వచ్చి ఏందో అక్కడికి వచ్చి ఏందో చేసేద్దాం అని మీరు ఏందో చెప్పారు. అతని టైంలో ఇచ్చినటువంటి జీవో కూడా చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి ఎంఎస్పీ రేట్ ఎంత? 7,000. మరి ఏ ముఖం పట్టుకుని మాట్లాడతాడు ఇవాళ? ఎట్లా మాట్లాడుతాడు అంటే ఏంటంటే మనకి జ్ఞానం చూడండి ఎంత ఉందో. ఆ రాసిచ్చే వాళ్ళు అని అట్లా రాసిచ్చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు పాపం? వాళ్ళకి ఏదో కూర్చుంటారు, పొద్దున్న ఏదో రాస్తారనుకుంటారు ఆ డబ్బులు తీసుకుని. ఆడేదో రాయటమో ఆ రాసిన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతాం. అంతకుమించి ఏం చేయట్లేదు కదా. దానికి ఏంటి నువ్వు అట్టహాసంగా జనాన్ని తెచ్చుకోవటం? నిన్న నువ్వు దేనికోసం వస్తున్నావు? అసలు మిర్చి రైతులో ఇవాళ పంట అంతా కూడా మిర్చి రైతు యార్డుకు వస్తుంది. యార్డుకి మామూలుగానే ఏ ఊరు లేకపోతేనే ఆ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంటది. ఎందుకంటే అటు పక్కన సెల్కూరుపేట రోడ్డు కానీ ఇటు పక్కన నరసరాపేట కానీ రెండు కూడా మెయిన్ స్టేట్ హైవేలే. 2 రోడ్లు, ఒకప్పుడు సెల్కూరుపేట రోడ్ అయితే ఒకప్పుడు హైవే వస్తుంది. సో బైపాస్ పడింది కాబట్టి 2 రోడ్లు కూడా బ్లాక్ అయిపోతుంది మామూలుగానే. అలాంటి దాంట్లో నువ్వు వితౌట్ పర్మిషన్ ఎన్నికల కోడ్లో నువ్వు వచ్చి జనాన్ని వేసుకుని వచ్చి ఏం చేయాలని? కెమెరాలు పగలు కొట్టారంట, లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలు పగలు కొట్టారంట. అక్కడ మీరు అన్నట్టుగా ఇందాక అది పూర్తిగా నాకు కూడా ఇన్ఫర్మేషన్ రాలా. ఆ 14 టిక్కీలు, ఒక రైతు అయితే 14 టిక్కీలు పోయిన మాట వాస్తవం. ఆ 14 టిక్కీలు సోషల్ మీడియాలో తిరిగింది కదా, ట్రక్ వేసుకొచ్చి వెళ్ళిపోయారు అనేది. అది కరెక్ట్ చేసుకోవాలి మేడం. ఇంకా అది కూడా ఇన్ఫర్మేషన్ పోవటం అనేది నిజం ఆ రైతువి. ఎందుకంటే నెట్టేస్తారు. ఆ రైతువి పెట్టుకున్నవి పోవటం నిజం. ఆ పోయినవి ఎవరు కొట్టేశారు అనేది అనుకుంటా కూడా కారణం ఎవరు? నువ్వే కదా. నీ యొక్క అడావుడి వల్ల కదా పోయింది. ఇవాళ ఏదో రైతులను ఆదుకుంటారని వచ్చి రైతుల దగ్గర ఉన్నట్టు దొంగతనం చేపించేటటువంటి నీ బుద్ధిని ఎట్లా? బేసిక్ గా మీ బుద్ధి అదే కదా. బేసిక్ గా మీ గ్యాంగ్ ఉన్న పని ఏంటి? దొంగతనమే కదా మీరు చేసేది. నీ మీద ఉన్న కేసులు కానీ, మీ నాయకుల మీద కేసులు కానీ, ఎటు చూసినా కానీ దొంగతనం కేసులే ఉంటాయి కానీ పొలిటికల్ కేసులు కాదు కదా. ఇప్పుడు మేము ఉన్నామంటే మేము జనసేన పట్ల ఉన్నాము, తెలుగుదేశం కనపర్తి గారి బ్యాచ్ ఉన్నారు, ఇట్లా ఉన్నారు. మా మీద కూడా కేసులు ఉన్నాయి. కానీ మా మీద కేసులు ఏంటి? మేము పొలిటికల్ ఇష్యూస్ మీద రోడ్డుకు వస్తే పోలీసులు మా మీద పెట్టిన కేసులు అవి పొలిటికల్ కేసులు అంటారు. కానీ మీ మీద ఉన్న అన్ని కూడా ప్రైవేట్ కేసులే. ఏంటి? మా ఆస్తి కొట్టేశాడు, లేదంటే మమ్మల్ని ఏదో కొట్టారు, అన్ని ప్రైవేట్ కేసులే కదా. మీరు అన్ని దొంగతనం కేసులే కదా. వచ్చే వాళ్ళ ఏదో చేద్దామని అసలు అది గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కూటమి ప్రభుత్వం రైతులకు ఏమి చేయాలో అన్ని కూడా మేము చేస్తున్నాం. అంటే ఇప్పుడు మరి రైతులకి ఏం చేయబోతున్నారు? ఆయన ఏదో వచ్చి ఆరోపణలు చేస్తూ అవి పక్కన సైడ్ ట్రాక్ చేసి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు ఇవన్నారు. సరే, అవి జనం చూస్తున్నారు. మరి ఇప్పుడు రైతులకు ఏం చేస్తారు? లేఖ రాశారు సీఎం గారు కేంద్ర మంత్రికి. మేము ముందే రాసామండి, ఆయన వచ్చే రాసింది కాదు. అవి ఉన్నటువంటి సిస్టమ్ లో ఇవాళ పంట ఎక్కువ వస్తుంది. దానికి తోడు ఏంటంటే ఇదివరకు మన గుంటూరు నుంచే చాలా దేశాలకి ఎగుమతి అయ్యేది చాలా రకరకాల మిర్చి. ఇవాళ ఏమైందంటే చాలా కంట్రీస్ లో అదే మిర్చిని పండిస్తున్నారు అక్కడ. సో మన డిమాండ్ తగ్గింది. దానికి తోడు ఇక్కడ మనకేం సప్లై ఎక్కువైంది, డిమాండ్ తగ్గింది. జనరల్ అది ఎకనామిక్స్ కదా, మనకు తెలుస్తుంది. అది డిమాండ్ తగ్గి సప్లై ఎక్కువైతే ఆటోమేటిక్ రేట్ తగ్గుతుంటది. అది ఎవరికైనా తెలిసిన విషయం. అది దానికి తోడు మనకి ఆ ఎగుమతి కూడా ఆగిపోయి అలాంటప్పుడు ఉంటది. దాన్ని ఏ రకంగా మేము సార్ట్అవుట్ చేసి రైతులకు న్యాయం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం మేము. ఎందుకంటే మీకు ఆ జ్ఞానం లేదు కదా, మీకు తెలియదు కదా. అది మీకు ఆయాములు ఏంటంటే
ఆ వచ్చినటువంటి దళాలీలను రైతు పెడితే నేను పెట్టినట్టు రేటు పెడితే పెట్టినట్టు, పెట్టకపోతే పెట్టినట్టు. మీకు దాని గురించి ఏమి నాలెడ్జ్ లేదు, దాని గురించి మాట్లాడే అవకాశం లేదు, దాని గురించి తెలుసుకునే పరిస్థితులు కూడా లేదు మీలో. వదిలేస్తారు పూర్తిగా మీరు. ఏదో గతంలో ఏంటంటే ఏదో చెప్తారా, ఏదో నీకు వచ్చినటువంటి అదృష్టం మేర కొంత రేటు ఉంది, వాస్తవమే. రేటు నీ వల్ల కాదు కదా, నీకు తెలియదు కదా అసలు. అది ఇప్పుడు వచ్చి వాడేవాడ రాసిస్తే చెప్తున్నావు, కానీ నువ్వు రిలీజ్ చేసినటువంటి జీవో సంగతి మర్చిపోయావు. 7,000 MSP పెట్టినటువంటి జీవో సంగతి మర్చిపోయి రేటు ఉంది అంటున్నావు. అది నీకు అంత కాదు కదా. అప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి వెళ్ళింది. అది ఎప్పుడు ఏ మార్కెట్ కైనా కానీ, ఏ పంటకైనా కానీ, ఏ సరుకైనా కానీ ఉండేది. అది మనం చూస్తాం. ఒక్కోసారి కిలో టమాటా 100 రూపాయలు 150 రూపాయలు వెళ్ళిన సందర్భం ఉంది. రూపాయి కూడా కొనిపోతే మదనపల్లి మార్కెట్ లో తీసుకెళ్ళి రోడ్డు టమాటా పారబోసిన సందర్భం ఉంది. అది ఎప్పుడు జరుగుతుంటది. అది క్వైట్ నేచురల్. కానీ ఓవరాల్ గా రైతుని ఎట్లా ఆదుకున్నాము అనేది ఇప్పుడు కావాలి. నీ హయాంలో ఏ రోజున ఒక పట్టా ఇచ్చావా? ఇదే మిర్చి ఏమంటున్నారు, నేను రైతుల కోసం పోరాడటానికి వస్తుంటే కేసులు పెట్టి వేధిస్తున్నారు, సెక్యూరిటీ ఇవ్వట్లేదు, నాకు ప్రతిపక్ష నేతకి ఇన్ని కదా చెప్పి హైలైట్ చేస్తున్నారు. మీరేమన్నా ఆయన ట్రాప్ లో పడుతున్నారా? ఎప్పుడు నువ్వు వచ్చింది ఎప్పుడు అంటున్నాను. అసలు నువ్వు వచ్చింది ఎప్పుడు? నువ్వు వచ్చింది ఎప్పుడు? ఈ 5 సంవత్సరాలు ఏడాది చూసావా? ఏదైనా ఒక పట్టా ఇచ్చావా? ఫ్రీగా రైతులకు ఇవ్వాల్సినటువంటి పట్టాలు నువ్వు ఇచ్చావా? వాళ్ళ పంట పండించిందని ఏదో అకాల వర్షాలు వస్తే దాచుకోవడానికి కానీ, వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి కానీ ఏదో రోజైనా నువ్వు రాష్ట్రంలో ఒక అవకాశం రైతులు కల్పించావా? లేదు కదా. ఇవాళ వచ్చి ఎట్లా మాట్లాడుతూ ఉంటాం మేమనేది అవన్నీ మాకు తెలుసు. గతంలో టీడీపీ 14-19 దాకా రైతులకు కావాల్సినటువంటి స్ప్రేయర్లు ఇచ్చాం, పట్టాలు ఇచ్చాం, వాళ్ళకి ఏ రకంగా గోడవలు కావాలో అన్ని చేశాం. నీ హయాంలో మొత్తం పడకేసింది కదా. ఒక రైతుకు పట్టా ఇచ్చింది లేదు, ఒక రైతుకు స్ప్రే ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఇవాళ చెట్ల పట్టుకుంటాం ఏమనేది. రైతులకు ఏమి చేయాలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు తెలుసంటే వీళ్ళందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. నీకులాగా దొంగతనం కాదు కదా. దొంగతనం చేసే ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నువ్వు వచ్చి రైతు గురించి మాట్లాడితే నవ్వుతారు. నీకేం తెలుసు రైతుల గురించి? రైతుల గురించి, రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఇవాళ కుటుంబ ప్రభుత్వం మాకు తెలుసు బాధలేంటో, రైతు పడే బాధలేంటో తెలుసు, రైతుకి ఏమి అవసరమో మాకు తెలుసు. నీకేమి తెలియదు. నీకు తెలిసింది ఏంటంటే దొంగతనం చేసి రాజకీయాల్లోకి వచ్చావు కాబట్టి ఇవాళ రాజకీయం ఏం చేయాలని తెలుసు నీకు. అందుకని వచ్చావు, నవ్వించుకున్నావు, పోయావు. అంతకుమించి నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు. వాడు ఇక్కడ ఏమి చేయాలో మాకు తెలుసు, రైతులు ఏ రకంగా ఆదుకోవాలో మాకు తెలుసు. రైతులు 100% మేము ఆదుకుంటాము. ఆ నమ్మకం రైతుల మీద ఉంది కాబట్టి మొన్న అంత పెద్ద ఎత్తున మాకు 164 సీట్లు ఇచ్చారు. ఆ 164 సీట్లు ఇచ్చినందుకు మేము వాళ్ళకి కృతజ్ఞత భావంతో, కృతజ్ఞత ఏ రకంగా తీసుకోవాలో, రైతులు ఏ రకంగా అప్గ్రేడ్ చేయాలో, వాళ్ళకి ఏం అవసరమో అన్ని తెలుసుకుని ప్రతిదీ కూడా రానున్న 4 సంవత్సరాల్లో చేస్తాము. రైతుని రాజు ఏ రకంగా అంటారో, రైతే రాజు అనే సామెత కాకుండా రైతు అంటే నిజంగా రాజా అనేది వాస్తవం చేసి మేము చూపిస్తాం. అనలిస్ట్ రాజేష్ అప్సాని గారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. వాళ్ళ ప్యానల్ మొత్తం 3 గుంటూరు వాళ్ళే. సో మొత్తం ఫ్యాక్ట్స్ నాకు ప్రజల ముందు ఉంచాలి. ఎగ్జాక్ట్ గా ఆయన చెప్పిన దానికి ఇక్కడ ఏం జరుగుతుంది. మొన్నేమో వంశీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు చూసినటువంటి అందగాళ్ల డ్రామా చూసాం. నిన్నేమో ఆ మిర్చి దాంట్లో వెళ్ళి ఈ గొడవల్లో బస్తాలు ఎత్తుకెళ్ళిపోతూ మళ్ళీ నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, మద్దతు ధర గురించి చేస్తున్న డ్రామాను చూసాం. ఎలా చూస్తారు ఇవన్నీ? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు, అలాగే ఏపీఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. వాస్తవంగా మిర్చి రైతు సంక్షోభ పరిస్థితులు మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే. 2021-22 సంవత్సరం నుంచి నల్లతామర పురుగు అనే తెగులు ఎప్పుడైతే మిర్చిని ఆశించడం మొదలైందో, వాస్తవంగా ప్రభుత్వ పరంగా రైతులకి సరైన సహాయ సహకారాలు కానీ, సూచనలు కానీ అందించడంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ నల్లతామర తెగుల్ని హ్యాండిల్ చేసే విషయంలో రైతులకి కనీస మాత్రపు సహాయ సహకారాలు కూడా అందించలేకపోయింది. దాని పర్యవసానం రైతులు 20-25 క్వింటాలు పండాల్సిన మిర్చి 2 క్వింటాలు 3 క్వింటాలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితిలోకి దిగజారిపోయారు. అటువంటి స్థితిలో 20,000 పైన రేటు పలికింది. అంటే ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితుల్లో, రైతాంగం నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో, ఉత్పత్తి తగ్గిన మీదట అంటే డిమాండ్కి తగిన ఉత్పత్తి లేని మీదట ఆ రోజుల్లో 20,000 రూపాయల పైన రేట్ రావడం జరిగింది తప్ప పుష్కలంగా రైతుకు దిగుబడి వచ్చిన రేటు కాదది. వాస్తవంగా 20,000 రూపాయల పైన రేటు పలికినా కూడా ఆ రోజు మిర్చి రైతు చాలా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో. అసలు ఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఏ రకంగా ప్రయారిటైజ్ చేసింది అనేది గుర్తు చేసుకుంటే, 2017 సంవత్సరంలో ఇదే మిర్చి పంట దిగుబడి అధికంగా ఉండి రేట్లు తగ్గిపోతున్న సందర్భంలో నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే మాక్సిమం 30,000 రూపాయలు క్యాప్ పెట్టుకొని ఒక్కొక్క రైతుకి క్వింటాకి 1,500 రూపాయలు అడిషనల్ గా బోనస్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా బోనస్ ఇస్తున్న అంశాన్ని
పరిగణలోకి తీసుకొని తెలంగాణ ప్రాంతంలో కూడా అమలుపరచండి అని చెప్పని ఖమ్మం మిర్చియాడి దగ్గర రైతులు ధర్నాకి దిగితే కేసీఆర్ గారు రైతులకు సంఖ్యలు వేసి ఆ రోజుల్లో చాలా పెద్ద వివాదంగా మారింది అది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న 1500 రూపాయల బోనస్ ఎఫెక్ట్ తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఖమ్మం మార్కెట్ యార్డ్ కాదని చెప్పని ఖమ్మం జిల్లా నుంచి గుంటూరు మార్కెట్ యార్డ్ కి ఆ రోజుల్లో మిర్చి తీసుకురావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రస్తుతం మిర్చి రైతు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దానికి ప్రభుత్వాన్ని బాధ్యతగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ 100% తన బాధ్యత నుంచి పారిపోవడంలా. ఎందుకంటే ఏ రోజు వ్యవసాయ రంగం విషయంలో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వ్యవసాయ రంగం విషయంలో తన బాధ్యతను విస్మరించాల. 2014-19 మధ్య ఇందాక వెంకటేశ్వర గారు ప్రస్తావించినట్టుగా అగ్రికల్చర్ మెకనైజేషన్ ప్రయారిటీ ఇచ్చిన, అలాగే సబ్సిడీ మీద విత్తనాలు అందించిన, అన్నిటికన్నా ముఖ్యంగా అసలు అగ్రికల్చర్ మెకనైజేషన్ కి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన ప్రయారిటీ హార్వెస్టర్లు, రోటివేటర్లు, రైతు రథం పేరిట 26,000 ట్రాక్టర్లు, బేలర్లు, మల్చింగ్ షీట్లు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ ప్రమోషన్ కోసం 90% సబ్సిడీ తోటి 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఆ ప్రభుత్వం అందివ్వడం జరిగింది. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? అగ్రికల్చర్ మెకనైజేషన్ మీద ఎంత సబ్సిడీ ఇచ్చారు? ఎంతమంది రైతాంగానికి బెనిఫిట్ చేశారు? కనీసం తైవాన్ స్ప్రేయర్లు, ఆఖరికి టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వాల రైతులకి. దాని పర్యవసానం చూసాం. పదే ప్రకృతి వైపరీత్యాల బారిన పడ్డ రైతులు టార్పాలిన్ పట్టాలు కూడా మాకు ప్రభుత్వం సబ్సిడీ మీద ఇవ్వట్లేదు అని చెప్పని రోడ్డెక్కి ధర్నా చేసిన తీరు చూసాం మనం. ముఖ్యంగా 52 సీట్లలో 49 సీట్లు జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో రాయలసీమ కట్టపెడితే ఆ రాయలసీమ ప్రాంతానికి 17 లక్షల ఎకరాలు 2019కి ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం డ్రిప్ పరికరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 లక్షల ఎకరాలకు, అది కూడా 2022, 23, 24 సంవత్సరాల్లోనే ఇచ్చాడు 2 లక్షల ఎకరాలకి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇరిగేషన్ రంగానికి ఆనాటి ప్రభుత్వం 5 సంవత్సరాలు 68,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి చేసిన ఖర్చు 23,000 కోట్లు. అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి 2,500 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి చేసిన కేటాయింపులు. ఇట్లాంటి అంటే వ్యవసాయాన్ని ఒక అప్రాధాన్య రంగంగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులు ఏంటి, ఆ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా రాజేష్ గారు వస్తారు, మీరు గమనించారో లేదో, ఇప్పటి వరకు కూడా సమస్యను అడ్రస్ చేసినప్పుడు ఆరోపణ వరకే చేసి వెళ్ళిపోతారు, కానీ ఒక సమాధానమో ఒక సొల్యూషనో లేదా నేను చేశాను మీరు ఇలా చేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పకుండా ఆరోపణ చేసేసి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, లేకపోతే నన్ను ఇట్టా చేస్తున్నారు. మీకు ఒక సమాచారం చెప్తాను. ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు ఉదయం 11 గంటలకి వైఎస్ఆర్సీపీ లీడర్లు అందరూ కలిసి గవర్నర్కి వెళ్ళి గవర్నమెంట్ నెగ్లిజెన్స్ మీద కంప్లైంట్ ఇస్తారట, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదని. ఇప్పుడు వాస్తవంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా అసలు మీ పర్యటనకు అనుమతి లేదు, మీరు పర్యటన విరమించుకోండి అని చెప్పని డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైసీపీ నాయకులకి తెలియజేయడం జరిగింది. అంటే ఒకసారి అనుమతి లేని పర్యటనకి బరితెగింపుగా వచ్చింది కాక రక్షణ కోరటం ఏంటి? అసలు మీ పర్యటనే అనుమతి లేని పర్యటన, మీరు అక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడి మీరు పర్యటనకు వచ్చున్నారు. ఇంకా మీకు రక్షణ కల్పించాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఏంటి? 100% ఇవాళ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఇతని మీద నమోదైన కేసు జస్టిఫైడ్. అతను అక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించి అక్కడ ఒక రాజకీయ పరమైన కార్యకలాపాల్లో పాల్గొనడమే నేరపూరిత చర్య. రైతులకి ఇబ్బంది కలిగించడం, రైతులని వాళ్ళ వెహికల్స్ మార్కెట్ లో యార్డ్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం, హమాలీలని మీద దౌర్జన్యం చేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ రైతులకు సంబంధించిన 14 టిక్కీల మిర్చి బస్తాలు పానుగంటి చైతన్య అనే అతను ట్రక్ లో వేసుకొని వెళ్లిపోయాడు అని చెప్పని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే కనుక ఇప్పుడు ఇక్కడ లేలాపరెడ్డికి చాలా పెద్ద చరిత్ర ఉందండి. గతంలో మిర్చియార్డు ప్రాంగణంలోనే జయలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ తగలబడ్డ సందర్భంలో కూడా, ఎందుకంటే మిర్చియార్డు కాంపౌండ్ ఆనుకొని అతని నేటివ్ విలేజ్ అంకిరెడ్డిపాలెం ఉంటుంది, మిర్చియార్డు కాంపౌండ్ ఆనుకొని ఉంటుంది అతని నేటివ్ విలేజ్. అంటే ఫస్ట్ నుంచి కూడా మిర్చియార్డు రైతుల మీద దాడులు దౌర్జన్యాలు చేయడం, మిర్చియార్డు నుంచి టిక్కీలు కొల్లగొట్టించిన ఆరోపణలు లేలప్పిరెడ్డి మీద 10ల సంఖ్యలో ఉన్నాయి. వాస్తవంగా జయలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ దగ్ధం అవుతున్న సందర్భంలో కూడా
తన గ్రామస్తుల చేత ఆ కోల్డ్ స్టోరేజ్ లో నుంచి మిర్చి బస్తాలు మొత్తం కూడా తరలించుకొని వెళ్ళిపోయాడని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు అతని మీద సహేతుకమైన విచారణ ఎప్పుడు జరగల. కేవలం మిర్చి యార్డు రైతుల రెక్కల కష్టం మీద ఎదిగొచ్చాడు అతను. అతనేమి ఏ రోజు చెమట వచ్చి ఎక్కడ రెక్కల కష్టం చేసి బతికిన వ్యక్తి కాదు. కేవలం అంటే కేవలం మిర్చి యార్డు రైతుల రెక్కల కష్టం మీదే ఆర్థికంగా అతను ఎదిగాడు. అటువంటి అప్పిరెడ్డి అనుచరుడికి అతని పానుగంటి చైతన్య తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో కూడా ప్రైమ్ అక్యూజ్డ్ అతను. చాలా నెలలు పరారీలో ఉన్నాడు అతను. అతను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరెండర్ అయ్యాడు కోర్టులో. అటువంటి పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో కనుక ఇది జరిగింది నిజమే అని కనుక రుజువు అయితే ఖచ్చితంగా ఎంత కఠినమైన చర్యలు తీసుకోవాలో అంత కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో పల్నాడు ప్రాంతంలో వెల్దుర్తి ప్రాంతం నుంచి రెక్కల ముక్కలు చేసుకొని పండించిన రైతు తన పంటని యార్డుకి తీసుకొస్తే ఆ పంటని దౌర్జన్యంగా వాహనానికి ఎత్తుకొని తరలించగలటం అంటే 100% ప్రభుత్వం మార్కెట్ యార్డులోనే రైతుకు రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ రైతుకు రక్షణ ఉంటది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి, లోతైన విచారణ జరపాలి. జరిగిన సంఘటనే కనుక నిజమని కనుక నిర్ధారణ అయితే తక్షణం చైతన్యనే కాదు, అతనికి సహకరించి లోడుకి ఎవరెవరైతే సహకరించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి ఇమీడియట్ గా. మరి ఇంత జరుగుతుంది. ఈ రోజు బొత్స సత్యనారాయణ, ఫార్మర్ మినిస్టర్స్ వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగు నాగార్జున, భట్ రాంబాబు అండ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి will meet Honorable Governor at Raj Bhavan to lodge a formal complaint on the negligency of the government. అంటే మరి గవర్నమెంట్ విషయం, గవర్నమెంట్ ఏం నెగ్లిజెన్స్, అసలు ఎమ్మెల్సీ కోడ్ ఉంది ఎలబాకండి అంటే వెళ్ళారు, మళ్ళీ సెక్యూరిటీ ఇవ్వలేదని గవర్నర్ కి ఇస్తారట. అదే ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ప్రతిపక్ష నాయకులకి రక్షణ కల్పించే విషయం గురించి. ఎందుకంటే జీవో నెంబర్ 1 అని ఒక జీవో తీసుకొచ్చి రాజకీయ పార్టీల రాజకీయ కార్యకలాపాలను నిరోధించి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జనవాణి అనే కార్యక్రమం పెట్టుకుంటే అక్కడ ఆయన్ని నిర్బంధించి హోటల్ రూమ్ పరిమితం చేసి బలవంతాన విశాఖపట్నం నుంచి విజయవాడకి తరలించిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే నారా లోకేష్ యువగళం పాదయాత్ర సంకల్పించుకుంటే ఆ పాదయాత్రకి సృష్టించిన ప్రతిబంధకాలు అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వం సహకరించట్లేదు అని చెప్పని గవర్నర్ గారికి వెళ్ళి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఎందుకు కేసు నమోదైందో కూడా మొట్టమొదటి వాళ్ళు వివరణ. ఇవన్నీ గమనిస్తే ఇలా అల్లర్లు ఆందోళనలు చూసే వాళ్ళకి పెట్టుబడులు రాకుండా ఒక గేమ్ కూడా వెనకాల ప్లానింగ్ లాగా అనిపించట్లా? ఖచ్చితంగా. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ కార్యకలాపాల విషయంలో కానీ, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే విషయంలో కానీ, అతని విధ్వంసకర రాజకీయ విషయంలో కానీ ఎక్కడ శశికృష్ణకి ఆస్కారం ఇవ్వాల. ఇప్పుడు సరే మనుషులు తీసుకొచ్చారా, పోకేశారా, కానీ బయట నుంచి చూసే వాళ్ళకి ఏదో జరుగుతుంది ఇక్కడ. ఒక మాటమా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టే నెల రోజులకే ఇతను ఢిల్లీలో ధర్నా పెట్టి 36 రాజకీయ హత్యలు జరిగినాయి, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పని ఢిల్లీలో ధర్నా చేసిన వ్యక్తి కదా ఇతను. రాష్ట్ర బ్రాండింగ్ ని దెబ్బతీసే విషయంలో రాష్ట్రంలో పెట్టుబడిదారులు అడుగు పెట్టకుండా చూడటం కోసం శత విధాల ప్రయత్నం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇన్ని జరుగుతున్నాయి, అసలు వీళ్ళు మరి ఏం చెప్తారో టీడీపీ వాళ్ళతో ఒకసారి మాట్లాడి నేను మీకు మళ్ళీ అంటే జిఎస్టీ కింద 4,000 కోట్ల రూపాయల వసూళ్లు సగం నొక్కేశారని చాలా సివియర్ ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా 1% సెస్ కింద 400 కోట్ల రూపాయలని స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా కటింగ్లు ఉంటాయి, కటింగ్ల పేరుతో లేకపోతే ఆ బస్తాలు తీసుకొచ్చినప్పుడు దాన్ని బిల్ టు బిల్ రసీదులు ఇవి చేసినప్పుడు 700 కోట్ల రూపాయలు నొక్కేశారని ఆ విషయంలో కూడా ఆరోపణ ఉంది. ఇది కాకుండా ఒక్కొక్క బస్తాకి ఎవరైతే రైతులు 11 జిల్లాల నుంచి తీసుకొస్తారో 25 రూపాయలు ఒక బస్తాకి మామూలు ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో ఒక గూండాగిరి దందాగిరి నడిచింది అని ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఈ ఆరోపణలు వచ్చినప్పుడు కూడా కొంత విజిలెన్స్ అధికారులు ఈ అంశాన్ని చేపట్టి కొంతమందిని సస్పెండ్ కూడా చేసిన వైనాలు కూడా వెలుగు చూశాయి. ఇవి కాకుండా ఏటా 30 లక్షల మిర్చి బస్తాలు నొక్కేశారని చెప్పి ప్రతిపక్షాలైతే నెత్తి నోరు బాదుకుని కూడా ఆరోపణలు చేశాయి. మరి ఏ ముఖం పెట్టుకుని ఇన్ని ఆరోపణలు? ఏవి 16,000 కోట్ల స్కామ్లు, జిఎస్టీ నొక్కుళ్ళు, సెస్ కింద 1% లో అవి నొక్కేసిన ఆరోపణలు, కటింగ్లు, బస్తా మీద వసూళ్లు, ఏటా 30 లక్షల బస్తాలు వసూళ్లు,
ఇవన్నీ ఇన్ని చేసినప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల మీద ప్రేమ ఉందని చెప్పి వస్తారు అని చెప్పి స్వయాన రైతులే బయటికి వచ్చి మీడియా ముందు మాట్లాడిన సందర్భం. ఇవన్నీ ఒకటైతే సందట్లో సడేమియలాగా నిన్న సోషల్ మీడియా గనక మీరు జాగ్రత్తగా గమనిస్తే లేళ్ల అప్పిరెడ్డికి సంబంధించిన మనుషులు అనుచరులు చైతన్య అనే వ్యక్తి అయితే ఏకంగా ట్రక్కులో ఒక 14 మిర్చి టిక్కీలు వేసుకు వెళ్లిపోయారు అనే ఆరోపణలు సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించిన వార్తలు హల్చల్ చేశాయి. ఇది మరి ప్రభుత్వం తరపు వాళ్ళు ఏం జరిగింది ఏమిటి అనేది బయట పెట్టాలి కొంత కన్ఫర్మ్ చేసి. బట్ సోషల్ మీడియాలో అయితే లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు వీళ్ళందరూ కూడా ట్రక్కులు తెచ్చుకుని ఈ గోళల్లో ఈ గందరగోళంలో ఒక 14 బస్తాల మిర్చి టిక్కీలు వేసుకుని వెళ్ళిపోయారని చెప్పి కూడా మరి ఏది ఈ రైతుల గురించి ప్రేమగా వ్యక్తం చేసిన జగన్ అండ్ కో, పులివెందుల ఎమ్మెల్యే గారు అండ్ కో వీళ్ళందరూ కూడా సందట్లో సడమి ఇలాగా మిర్చి బస్తాలు వేసుకెళ్లిపోయారు అనేది ఒక ఆరోపణ. సరే ఏంటి గొడవ అని చూసినప్పుడు వైసీపీ హయాంలో ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర 7,000 రూపాయలు మిర్చికి ఉండాలని చెప్పి అప్పుడు 2020లో జనవరి 9న వైసీపీ హయాంలో జగన్ సర్కార్ జీవో విడుదల చేసింది. అయితే ఈ ధర తర్వాత పడిపోయింది. మరి జీవో ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు ఎక్కడా కూడా కొనుగోలు చేయలేదు. అలాగే కనీస మద్దతు ధర పడిపోతే ధరల స్థిరీకరణ నిధి కింద ఇవన్నీ కొనుగోలు చేస్తామని చెప్పి అప్పట్లో జీవో ఇచ్చారు. కానీ జీవో ఇచ్చినా కూడా ఎక్కడా కొనుగోలు చేయలేదు. దానికి ప్రధాన కారణం ఈ ధరల స్థిరీకరణ అంటే ప్రైస్ స్టెబిలిటీ ఫండ్ లో డబ్బులు లేకపోవడం అనేది ఒక కారణం. మరి అప్పుడు ఏం స్కీములకి ఇవన్నీ ఇవి కూడా వాడేశారో మళ్లించారో తెలియదు. కానీ ఈ ప్రైస్ స్టెబిలిటీ ఫండ్ కింద ఉన్నటువంటి డబ్బులను కూడా నిధులు లేక ఇవన్నీ కొనుగోలు చేయలేదు. దాదాపుగా అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మద్దతు ధర విషయంలో ఆయన గొడవ చేస్తున్నారు. ఒక విషయం అయితే కరెక్ట్, మిర్చి రేటుకు ప్రస్తుతం రేట్ లేదు, అందులో అయితే నిజం ఉంది. కానీ దీనికి కారణం వాళ్లే అన్న విషయాన్ని కప్పిపుచ్చుకుని ఇప్పుడు ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఈ ధర్నానే అందరూ కూడా చీకొడుతున్నారు. ఈ అంశం విషయంలో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా ఆల్రెడీ కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయానికి ఏడాదికి ఒక 16,000 కోట్ల రూపాయల బిజినెస్ మిర్చి ద్వారా కేవలం గుంటూరు మిర్చి యార్డ్ ద్వారానే జరుగుతుంది. ఇంకా మనకు అందుతున్న లెక్కల ప్రకారం దాదాపు 2 కోట్ల రూపాయల టీడీపీ నుంచి కనపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి, మిర్చికి రేట్ లేదు ప్రస్తుతం, అందులో అయితే నిజం ఉంది. కానీ నిజంగా ఇప్పుడు రైతులకి సమస్య ఉంది లేదా ఒక ప్రాబ్లం ఉందంటే పొలంలోకి వెళ్ళాలి, రైతులతో మాట్లాడాలి, వాళ్ళకి ఏం కావాలి లేదా నేను ప్రభుత్వాన్ని ఇది అడుగుతా అని చెప్పాలి, లేదా పొలంలోకి వెళ్ళని చెయ్యాలి, రైతులతో కూర్చుని భేటీ అవ్వాలి. కానీ యార్డ్లో గందరగోళం, ప్రభుత్వం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదని ఆరోపణ, కోడ్ ఉన్న ఉల్లంఘనలు అన్ని చెప్పండి, ఎట్లా చూస్తారు ఇవన్నీ డ్రామా తతంగం? ఇవన్నీ కాదమ్మా, నిన్న యాత్ర చూస్తా ఉంటే యాత్ర ఏంటంటే అది కూడా 2019 ముందు అధికారంలో రావడానికి ఒక పాదయాత్ర చేశాడు ముద్దులు పెట్టుకుంటా. నిన్నటి యాత్ర కూడా సేమ్ అదే పరిస్థితి. అసలు అక్కడ ఎవరన్నా రైతులు ఉన్నారా? ఉన్నది మొత్తం అతను చుట్టూ రౌడీ గ్యాంగులు, గుంటూరు నగరంలో జేబులు కొట్టే వాళ్ళందరూ అక్కడ తేలారు. నేను అందుకే అడుగుతున్నాను, నిజంగా వెళ్ళాలంటే పొలంలోకి వెళ్ళు, 4 రైతులతో మాట్లాడు. ఆ యార్డ్ లో చూసే సీన్లు డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు అట్లా కాదు మేడం, గతంలో కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి మా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి గుంటూరు జనరల్ హాస్పిటల్లో పెట్టినప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో పరామర్శించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఆయన గేటు బయట మీరందరూ ఆగండి అన్నాడు. రాకూడదు, హాస్పిటల్ కోవిడ్ టైం, నేను ఒక్కడిని పోయి వస్తానని ఆయన ప్రాంగణంలోకి పోగానే అప్పుడు డిఎస్పీ సీతారామయ్య గారు వచ్చి జీజీహెచ్ సూపరింటెండెంట్ తో వచ్చి ఇద్దరు వచ్చి చెప్పారు, ఏమండి ఇది కోవిడ్ టైము, లోపలికి రాకూడదండి, కొంత ఇబ్బంది జరిగిద్దండి. అంటే ఓకే అమ్మ నేను రాను, మా ఎలా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు అన్నాడు. కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిపోద్దా, దానికి సంబంధించిన వైద్యులు ఉన్నారా అని అడిగాడు. ఓకే రైట్ అమ్మ నేను రానన్నారు. అంతే, అక్కడే బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ రోజు గౌరవించి కోవిడ్ రూల్స్ ని. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి ఇవాళ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలవుతున్నప్పుడు చెప్తున్నా కూడా ఒక పక్క వినకుండా ఈ రౌడీ ఎవరమ్మా, దాంట్లో రైతు నాయకులు ఎవరు? నాకు ఒక్కళ్ళ జగన్మోహన్ రెడ్డికి ముందు రైతు అడ్రస్ చేసిన వాళ్ళు అక్కడ అంబటి రాంబాబు, కొడాలి నాని, అప్పిరెడ్డి, వీళ్ళు రైతు నాయకులా? రౌడీ నాయకులా, రైతు నాయకులా? వీళ్ళ చరిత్ర ఏంది? రైతులను మోసం చేసిన చరిత్ర, రైతు మిర్చి యార్డులో టిక్కీలు కొట్టేసిన చరిత్ర, కేసులు నమోదైనవి. నిన్నటికి నిన్న ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే పానుగంటి చైతన్య అనే విద్యార్థి నాయకుడు ట్రక్కు తెచ్చుకొని 20-30 టికెట్లు ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. దాని మీద విచారణ జరుగుతుంది, ఫిర్యాదు కూడా నమోదైంది. అతను నిన్నగాక మొన్ననే జైల్లో నుంచి వచ్చాడు.
అతని చరిత్ర ఏందో గుంటూరు నగర ప్రజలందరికీ తెలుసు. ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు, ఏం చేస్తాడు, ఎవరిని అడ్డం పెట్టుకొని చేస్తాడో కూడా తెలుసు. ఇవాళ నీ ఎమ్మటున్న దొంగలంతా క్రిమినల్స్ తప్ప నిన్న ఒక్క రైతు ఉన్నాడా? ఒక్క రైతు సమస్యల మీద మాట్లాడారా? ఇవాళ 14,500 నుంచి 15,000 దాకా ధర ఉన్నది. అయితే ధర పూర్తి స్థాయిలో లేదన్నమాట వాస్తవం. అంటే డిమాండ్ అండ్ సప్లై డిఫరెన్స్ ఉండడం వల్ల రేటు పడిపోయింది. డిమాండ్ అండ్ సప్లై అది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దాంట్లో కాదనేది ఏమి లేదు. దానికి సంబంధించి నిర్ణయం రాకముందే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ ఏదో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం 2 కలిసి వస్తాయని చెప్పి ఆయన అపాయింట్మెంట్ పెట్టాడు. దాని మీద రైతుల సమస్య మీద మాట్లాడటం ప్రత్యేకంగా మాట్లాడతాడు. అసలు కనీసం మీ ప్రభుత్వం హయాంలో నువ్వు 7,000 మించకూడదని చెప్పి జీవో ఇచ్చినోడివి, ఆ జీవోని రహస్యంగా పెట్టినోడివి, రైతులకు అన్యాయం చేసినోడివి. ఇవాళ గతంలో తుఫాన్ వచ్చినప్పుడు కానీ కప్పుకోవటానికి, పంట మీద కప్పుకోవటానికి కనీసం ఒక టార్పాలిన్ పట్ట కూడా సాయం చేయలేనోడివి. ఇవాళ నువ్వు వచ్చి రైతులను పరామర్శిస్తానంటావా? ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ అనేది మీ నాయకుడు అప్పిరెడ్డి వల్ల భ్రష్టు పట్టిపోయిందా? ఆ యార్డుకి బ్యాడ్ నేమ్ వచ్చింది. రైతు ఎవరైనా ఆ యార్డుకి మిర్చి టిక్కీలు తీసుకురావాలంటే భయపడిపోతా ఉన్నారు. అక్కడ దందా గోండాయిజం అక్కడ. అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ చేశాం మేము. కంట్రోల్ చేసినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే విచ్చలవిడిగా జరిగిపోయింది అక్కడ. ఎక్కడుంటే ఎందుకమ్మా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా అతను రాతంశెట్టి సీతారామాంజనేయులు అప్పిరెడ్డి స్నేహితుడు చైర్మన్ గా ఉన్నాడు. అప్పిరెడ్డి సొంత మేనల్లుడు అశోక్ రెడ్డికి లక్షల కోట్లు దోచిపెట్టాడు సహకార బ్యాంకులు. దాని మీద విచారణ జరుగుతుంది. జైలుకి వెళ్ళక తప్పదు. ఇవాళ వీళ్ళు ఎక్కడుంటే అక్కడ దోపిడీలు, దొంగలు. ఇవాళ రైతుల గురించి మాట్లాడే కనీస హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందమ్మా. నిన్న పోయాడు, నిన్న ఎక్కడికి వెళ్ళాడు? నిన్న వంశీని పరామర్శిస్తాన్ని పోయాడు. వంశీ చేసి నేరం ఏంటి? ఒక దళితుడిని కిడ్నాప్ చేస్తావా? నీ అరాచకాన్ని ప్రశ్నించిన దళితుడిని కిడ్నాప్ చేస్తే నువ్వేదైనా ఉంటే మీ నాయకులు ఆ దళితుల కుటుంబాన్ని పోయి పరామర్శించాలి. ఏం జరిగింది, ఏమైంది, నిజంగా మా వాళ్ళు బెదిరించారా లేకపోతే ఏం జరిగింది అనేది మాట్లాడకుండా నువ్వు ఎవరైతే దళితుల్ని హింసించాడో ఒక క్రిమినల్ని పరామర్శించొచ్చి మళ్ళీ బయటకు వచ్చి పోనీ ఏమైనా కేసు గురించి మాట్లాడావా? అందాల పోటీల గురించి మాట్లాడతాడు. వాళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా ఉన్నారు, ఏం మాట్లాడతాడు అసలు? ఏంటో ఇతని మానసిక పరిస్థితి చూస్తా ఉంటే మొన్న లండన్ పోయి వచ్చాడు. మందులు మారినయా లేకపోతే మందుల డోస్ ఏమైనా పెంచారా, మందులు పనిచేయటం లేదా అనిపిస్తా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ఏదో కాలం కలిసి వచ్చే ముఖ్యమంత్రి తప్ప రాజకీయాల మీద అతనికి ఏమైనా అవగాహన ఉందా? అవగాహన నుండి మాట్లాడుతున్నట్టు ఏమైనా కనపడతా ఉందా అతనిది? అతన్ని చూస్తా ఉంటే నిజంగా తెక్కలోడు తిరణాలకు పోయినట్టుగానే ఉంది అతను నిన్నటి యాత్ర చూస్తా ఉంటే. అసలు ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని కవింపు చర్యలుగా చేయటము, కేసులు పెట్టించుకోవడం, కోడ్ ఉన్నా వెళ్ళటం, ఇవన్నీ మీరేమన్నా ట్రాప్ లో పడుతున్నారా? ఊరికే డౌట్. మేమేం ట్రాప్ లో పడేటట్టయితే అతను బయలుదేరేటప్పుడు అరెస్ట్ చేయిస్తే మా చంద్రబాబు నాయుడు గారు కనుక ఇళ్లకి తాళ్లు కట్టి బయటకు వస్తున్నాడంటే ఆ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా హింసించారో తెలుసు. మేము ఎక్కడా కూడా అడ్డుకోవాలి. దానికో రూల్స్ ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అది హోంశాఖ ఉంది. వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎన్నికల కమిషన్ కేసు కట్టారు తప్ప మేము ఒక్కటే చెప్తున్నాము. మా నల్లపురం అనే ఒక దళిత బాలిక మర్డర్ కాబడింది. మర్డర్ కాబడితే జగన్మోహన్ రెడ్డి గూండాలు వచ్చి ఆ రోజు లోకేష్ గారు పరామర్శించడానికి వస్తే ఎంత హంగామా చేశారమ్మా. ఆయన మీద దాడి చేశారు. మా నరేంద్ర గారు, ధూళిపాళ నరేంద్ర గారి కారు అద్దాలు పగలగొట్టారు. అంటే మేము పరామర్శించకూడదా? అంబులెన్స్ కి ఎక్కించి హడావుడిగా పోస్ట్ మార్టం కూడా సరిగా చేయకుండా హడావుడిగా పంపించేశారు. ఆ రోజు లోకేష్ గారిని అడ్డుకున్నారు, ఇంటి దగ్గర అడ్డుకున్నారు. ఆ అమ్మాయి ఇంటి దగ్గర, బాలిక ఇంటి దగ్గర అడ్డుకున్నారు, ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పోస్ట్ మార్టం దగ్గర అడ్డుకున్నారు. కానీ నిన్న మేము అడ్డుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గుంటూరు సరిహద్దులు దాటేవాడు కాదు. కరెక్టే. మీరేమో అడ్డుకోవట్లేదు, ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉల్లంఘనని కేసులు పెట్టింది. ఇన్నేమో సరే మీరే అన్నారు రైతులు ఎవరు కనపట్లేదండి అని, పోగేసుకుంటారు అనుకుందాం. కానీ ఎక్కడన్నా చూస్తే ఏదో వాతావరణం గందరగోళంగా ఉందని బయట నుంచి చూసే వాళ్ళకి అనిపిస్తుంది కదా. ఇవన్నీ మీరు ఎట్లా కట్టడి చేస్తారు? ఒకటి. రెండు, అసలు ఇప్పుడు ఈ మిర్చి రైతుల సమస్యల్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు? సరే పోనీ కాసేపు అతన్ని చూద్దాం, ఆ కేసు వాళ్ళు చూసుకుంటారు. ఈ మిర్చి రైతులను ఎలా అడ్రస్ చేస్తారు?
మిర్చి రైతులను నిన్న మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెరీ క్లియర్ గా చెప్పారమ్మా, రైతులను ఆదుకోబోతా ఉన్నాం. ఇవాళ దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకొని కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి రైతులను ధర స్థిరీకరణ ప్రకారం కాకుండా దాని యాక్షన్ ప్లాన్ ప్రకారం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రకారం చెల్లించాలి అని చెప్పేసి మాట్లాడటానికి వెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా అది జరిగిద్ది. రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నట్టు 9,000 10,000 ఏం పడిపోలేదు. ఇవాళ 14,500 16,000 నడుస్తా ఉంది. రైతుల నిజంగా అమ్మ నీకు రైతులకు ఇంత బాధ జరిగితే రైతులు ఏ పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కలిసి రైతులు ధర్నాలు చేస్తారు. రైతులు వాళ్ళ సమస్యలు ఉంటే రైతు కూలీ సంఘాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పార్టీలు ఎప్పుడు కూడా రైతుల సమస్యలు కనుక తీవ్రంగా ఉంటే రైతులు పార్టీలతో సంబంధం లేకుండా ఒకటవుతారు. ఒకటై అనేక సార్లు ప్రభుత్వం మీద కూడా యుద్ధాలు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఇతను ఇవాళ ఏదో 9 నెలల తర్వాత నిద్రపోయి లేచి రైతు మిర్చీలు రైతు ధర లేదని చెప్పి దొంగ నాటకాలు ఆడుతా ఉన్నారు. మేము ఖచ్చితంగా ప్రతి రైతుని ఆదుకుంటాం. ధర స్థిరీకరణ అనేది 2-3 రోజుల్లో ఒక కొలిక్కి వచ్చింది. దాని గురించి బాధ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు కూడా ఇందాక ఒక మాట అన్నారు, పెట్టుబడులు రాకుండా పోతాయి అన్నారు. అంటే నేను అనేది అదే ఇందాక నుంచి అది కూడా స్ట్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడో ఇంత మంది మార్బలను చూసినప్పుడు ఏమవుతుంది, ఏంటి ఏదో జరుగుతున్నట్టుంది స్టేట్ లో అంటారు. అందరికి అన్ని కనపడాలా, అర్థం అవ్వాలా, బిహైండ్ సీన్స్ తెలియాలా? ఇది చూసినప్పుడు ఏంటో స్టేట్ ఇలా ఉందంటారు విజువల్స్ టీవీలో చూసినప్పుడు. ఇవాళ స్టేట్ లోకి మొన్న లోకేష్ చెప్తే ఏదో రకరకాలుగా మాట్లాడారు. పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాడా ఏంటి అనేది. ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా టెర్రర్ చేస్తా ఉన్నాడు. ఇవాళ అతనిది ఎట్లా ఉందంటే వస్తే రాజ్యం పోతే సైన్యం. అది అతని పద్ధతి ఏంటంటే వస్తే గెలిస్తే నేనుంటా, లేదంటే మా కార్యకర్తలు చచ్చిపోతారు, ప్రజలు చచ్చిపోతారు, నాకెందుకనే విధిలో ఉన్నాడు తప్ప అతని వాళ్ళ నిజంగా నేను కియా మోటార్ పరిశ్రమలోకి వాళ్ళ ఎంపీ వెళ్ళి ఆ రోజు మనం చేసినటువంటి నానా యాగి రౌడీయిజం మనం చూసాం. అట్లానే గుంటూరు మిర్చి యార్డులో ఇవాళ కాదు కదా అప్పిరెడ్డి చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. మరి మనం కొడాలి నాని చేస్తున్నారా లేళ్ళ అప్పిరెడ్డిని ఎన్ని చెప్తున్నారు కదా, ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నారు? ఫిక్స్ చేస్తాం సార్. కేసులు ఫైల్ అయినాయి, విచారణ జరగబోతా ఉంది. విజిలెన్స్ విచారణ ఆల్రెడీ జరుగుతా ఉంది. మీరు గతంలో చాలా ఆరోపణలు చేశారు. సెస్ కింద 400 కోట్లు, కటింగ్ 700 కోట్లు, వసూలు చేశారు మామూళ్ళు. అవును, అవి కాక ఇంకా ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి చాలా వసూలు చేశారు. వాళ్ళ కంప్లైంట్లు కూడా ఉన్నాయి. ఇవాళ ఏదైతే గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రాతంశెట్టి సీతారామాంజనేయులు ఎలియాస్ రాము చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఈ యార్డ్లోనూ ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచకాల మీద విజిలెన్స్ నడుస్తా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే. వాళ్ళు రైతులకి వాళ్ళు చేసిన దుర్మార్గానికి వాళ్ళు తిరిగి మళ్ళా చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే యాత్రలన్నీ కూడా తప్పుడు యాత్రలు. జగన్మోహన్ రెడ్డి రోజు అతనికి 2 సార్లు నోరు తెరుస్తాడమ్మా. ఒకటి అన్నం తినేటప్పుడు, 2 అబద్ధాలు ఆడేటప్పుడు. అంతకు మించి అతను నోరు పొరపాటును కూడా నిజాలు చెప్పడతను. చంద్రబాబు గారు మిర్చి యార్డుకి రావాలి, ఇక్కడ రైతులను అడ్రస్ చేయాలని చెప్పి ఆ ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. మరి సీఎం గారు వెళ్తారా, వాళ్ళతో ఏమైనా మాట్లాడతారా కేంద్ర మంత్రిని కలిసి వచ్చాక? ఇతను పిలిస్తే, ఇతను చెబితే, ఇతను ఒక పులిబెందుల ఎమ్మెల్యే చెబితే వస్తాడమ్మా. ఇప్పటికి 3 సార్లు సందర్శించాడు మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఈ 2 నెలల్లోనే 3 సార్లు మార్కెట్ యార్డుకు వచ్చాడు. అది వాళ్ళకి తెలియదు ఆ సంగతి. మార్కెట్ యార్డుకు వచ్చి యార్డు సెక్రటరీతో మాట్లాడాడు, అక్కడ రైతుల్ని పిలిచి మాట్లాడాడు, అక్కడ భోజనశాలకు వెళ్ళి ఎలా ఉన్నాయి మీ ఏంటి బాధలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పాడు. ఆ యార్డు మొత్తం తిరిగాడు, రైతుల్ని పిలిచి అడిగాడు. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వెళ్ళి అసలు మీ నాయకుల్ని, మీ రౌడీలను పక్కన పెట్టి నిజమైన రైతులు ఎవరైనా నీ కోసం నిన్న వచ్చారా? ఒక ప్రతిపక్ష నేత వస్తున్నాడు, మన బాధ చెప్పుకుందాము, మన బాధ చెప్పుకుంటే ఇతను మన గొంతు వినిపిస్తాడు అని చెప్పి ఎవడైనా వచ్చాడా? మీకు చిన్న ఉదాహరణ చెప్తా మేడం. నిన్న వంశీని పరామర్శించడానికి వెళ్ళాడా? వెళ్ళినప్పుడు ఒక 12 ఏళ్ళు 11 ఏళ్ళు ఒక అమ్మాయిని, దేవికారెడ్డి అమ్మాయిని ఎత్తుకొని ఆ అమ్మాయి చేత ట్రైనింగ్ ఇప్పించి అమ్మ ఒడి పడలేదంట. ఆ అమ్మాయి చదువుతున్నది ఎక్కడ మేడం? రవీంద్ర భారతి అని చెప్పేసి ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతా ఉంది. ఆ అమ్మాయికి అమ్మ ఒడి ఏంది? వాళ్ళ మదర్ వచ్చి రికార్డ్ అసిస్టెంట్. అమ్మ ఒడి ఎక్కడి నుంచి వచ్చి అది ఏంటి అసలు? వాళ్ళు ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వటం, ఈ విధంగా తప్పుడు రౌడీలకు కూడా పంచెలు కట్టి లుంగీలు కట్టి నిన్న రైతులుగా తీసుకొచ్చారు మాట్లాడిద్దామని. మళ్ళీ దానికి రౌడీ గ్యాంగ్ ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో మార్కెట్ నుంచి డబ్బులు ఇచ్చి తరలిచ్చారు మొత్తాన్ని. ఈ గంజాయి బ్యాచ్ మొత్తాన్ని తరలిచ్చారు.
కానీ కనీసం మీరు ఆ జగన్మోహన్ పాప వచ్చిన దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు, మీకు కుళ్ళు మీరు భరించలేకపోతున్నారని కదా ట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు. స్టోరీ ఉంది మేడం, మేము క్లియర్ గా ఆ అమ్మాయి రవీంద్ర భారతి స్కూల్లో చదువుతున్నటువంటి రికార్డు చూపించాం కదా. వాళ్ళ తల్లిదండ్రులు కట్టిన వాళ్ళ తండ్రి బంగారు నగల వ్యాపారి, వాళ్ళ అమ్మ రికార్డ్ అసిస్టెంట్, అందరూ వాళ్ళు. అది ఎట్లా మాట్లాడతారంటన్నా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంటే తప్పు లేదు, కనపడవచ్చు, దండం పెట్టొచ్చు. అసలు ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చే తప్పుడు మాటలు మాట్లాడితే ఇప్పటికే నీకు జనం శిక్షించి నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి ఇవాళ నువ్వు నిజంగా రైతులను ఆదుకున్నట్టయితే నీకు 11 సీట్లు వస్తాయా? నీకు 151 వచ్చిన వాళ్ళు నీకు నువ్వేమన్నావు? ఒక్క మాట అన్నావు, మీ ఇంట్లో ఏ రైతన్న గాని మహిళ గాని ఎవరైనా మీ ఇంట్లో ఏమి జరగలేదు అనుకుంటే నాకు ఓటేయబాకండి, జరిగితేనే నాకు వేయండి అన్నావు. ఓటేసారు 11 సీట్లు ఇచ్చారంటే ఏమి జరగలేదని ఇచ్చారు. వాళ్ళకి వద్దని మరి ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఇవాళ యార్డులకని లేకపోతే జైళ్ళకి తిరుగుతున్నావు? నువ్వు ఇవాళ మీ స్వయంగా మీ చెల్లెలు అడుగుతా ఉంది, నువ్వు అసెంబ్లీకి అయితే పోవు గానీ నువ్వు ఇలాంటి క్రిమినల్స్ చూడటానికి మాత్రం వస్తావంటున్నావు. ఇవాళ మరి వర్రా రవీందర్ రెడ్డిని చేయటానికి సుప్రీంకోర్టులో లాయర్లు పెట్టి కోటాను కోట్లు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. రైతులకి ఇతను ఇన్ని మాటలు చెప్పాడు కదమ్మా, ఇతని జీవితంలో ఒకళ్ళకి ఒక సాయం చేశానని చెప్పండి వ్యక్తిగతంగా. మరి చంద్రబాబు నాయుడు గారు రోజు ముఖ్యమంత్రి కాకముందు కూడా ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఎవరైనా వికలాంగులు కానీ లేకపోతే ఎవరైనా దివ్యాంగులు లేకపోతే ఇంకొక సంబంధించి నాకు ఈ కష్టం ఉందన్నప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళేమో రకరకాలు చూపిస్తా ఉంటారు. ఏం చూపెడతారు? వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ముద్దులు పెట్టేసుకుని జేబుల్లోంచి తీసి ఇచ్చేసి ఉంటాయి కదా. ముద్దులు పెట్టుకోవటం, జేబులు తీసి జేబులు కొట్టడం తప్ప జేబులు తీసేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడండి. ఆ బ్యాచ్ మొత్తం జేబులు కొట్టడం తప్ప జేబులోంచి సాయం చేసే పరిస్థితి వచ్చేస్తారు, కాళ్ళ మీద పడిపోతారు, అధికారులను చెప్తా ఉంటారు. ఇవన్నీ డ్రామాలేనమ్మా. ఈ డ్రామాలు చూసి ప్రజలందరూ ప్రభావితం అయిపోయి ఏదో మళ్ళా నాకు 150 సీట్లు రాబోతున్నాయి. సరే, మరి ఇప్పుడైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు పెట్టారు కదా, దానిపై కూడా ఒకసారి మాట్లాడదాము. ఎందుకంటే మరి వెళ్లాల్సిన దగ్గర ఆయన వెళ్ళరు, కోడ్ ఉన్నా కూడా వెళ్లి చేస్తున్నారు. ప్రస్తుతాలు కూడా ఇక్కడ విక్రయాలు జరుగుతాయి. అంటే ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ ఏదైనా ఉంది అంటే అది గుంటూరు మిర్చి యార్డ్. దానికి అంతటి ప్రాముఖ్యత, అంతటి రికార్డ్స్ ఉన్నాయి. మరి అటువంటి గుంటూరు మిర్చి యార్డ్కి సంబంధించి నిన్నటి జరిగినటువంటి పరిణామాల్ని మనం జాగ్రత్తగా ఒకసారి గమనిస్తే, పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి షో నిన్న అంతా ఇంతా కాదు, అనుకున్నది ఒకటంటే అయ్యింది మరొకట అన్నట్టుంది అక్కడ పరిస్థితి. ఎందుకంటే ఆయన వెళ్లి చేసినటువంటి భీభత్సం లేకపోతే గందరగోళం, ఇంకా చెప్పాలి అంటే కోడ్ అమల్లో ఉంది వెళ్ళకండి అనే అధికారులు ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా ఆయన వెళ్లి చేసినటువంటి రచ్చ భీభత్సం అంతా ఇంత కాదు. దానికి సంబంధించి దాదాపుగా నిన్న మనం చెక్ చేస్తే కూడా పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీదతో పాటు 8 మందిపై కూడా దాదాపుగా కేసులు నమోదయ్యాయి. నల్లపాడు పిఎస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా వెళ్లొద్దని హెచ్చరించినా కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్లో వీళ్ళందరూ వెళ్లడం, నిబంధనలకు విరుద్ధంగా పర్యటించడంతో ఆ పార్టీ నేతలకు సంబంధించి కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి, అలాగే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఏపీ ప్రజలు ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు, అసలు ఏంటి గందరగోళం, మరి తమ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు మద్దతు ధరపై ఇంత రచ్చ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అసలు ఆయన ఏం చేశారు అన్న విషయాన్ని కూడా నిన్న బాహాటంగా రైతులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎందుకు ఇదంతా చేతులోపడాలేంటి, ఈ ర్యాలీలేంటి, స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత, ఎందుకంటే ఆయనకి ఎవరికి ప్రతిపక్ష నేత ఇవ్వలేదు, ప్రజలైతే అసలు ఇవ్వలేదు, కానీ ఆయనే స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేతగా వెళ్లిపోయారు, ప్రకటించేసుకున్నారు. నేను రైతులకు అండగా ఉంటానని చెప్పేసి చేసేశారు, మద్దతు ధర అన్నారు, చేతులు ఊపేశారు, జనం సీఎం అరుపులు. అది స్వయాన రైతులే మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఈ హంగామా చేస్తున్నారు, మా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని మాట్లాడకుండా అసలు వాళ్ళ హయాంలో ఏం చేశారు అన్న విషయాన్ని కూడా వాళ్లే బయటకు ఉంచారు. అసలు ఇంకొక విషయం ఏమిటంటే ప్రజలకు తెలియాల్సింది, అసలు వైసీపీ హయాంలో గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి హయాంలో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా వచ్చిన ఆరోపణలు వివరాలు చూస్తే, ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలోనే లేళ్ల అప్పిరెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు దాదాపుగా ఈ గుంటూరు వెల్కమ్ బ్యాక్
రాజేష్ అప్సన్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఉల్లంఘించిన కేసు పెట్టారు, ఇవి ఎప్పుడు కాలం ఎంతకాలం ముగుస్తాయో తెలియదు, మళ్ళీ పనిలో పని ఇప్పుడేమో గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు, ఆ డ్రాగ్ ఆన్ అవుతూ ఉంది, ఏదో ఒకటి హంగామా కనిపిస్తోంది. వీళ్ళని ఇరుకుని పెడతా ఉంటే వీళ్ళు అడ్రస్ చేస్తున్నప్పటికీ కూడా ఒక వేరే పిక్చర్ పోర్ట్రే అవుతోంది. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, ప్రభుత్వం మొట్టమొదట అతను ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్, అతని బెయిల్ రద్దుకి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి, కేసులో ఇంప్లీడ్ అవ్వాలి. ఎందుకంటే అతను డ్యూటీలో ఉన్న అధికారులని బెదిరిస్తా ఉన్నాడు, బట్టలోడ తీస్తానని చెప్పని బెదిరిస్తా ఉన్నాడు. పులివెందుల ఇన్స్పెక్టర్ రవి నాయక్ గారిని బెదిరించాడు, బెదిరించారు. అక్కడ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారిని బెదిరించాడు, పేరు పెట్టి బెదిరిస్తా ఉన్నాడు అధికారులని. ఖచ్చితంగా అతను ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజర్ అయ్యి ఉండి డ్యూటీలో ఉన్న అధికారులను ఈ విధంగా బెదిరిస్తా ఉన్నప్పుడు దాన్ని ప్రాతిపదికగా అతని బెయిల్ రద్దు చేయమని చెప్పని డిమాండ్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. అదే సందర్భంలో అతని కేసుల వ్యక్తిగత హాజరు మినహాయింపుని రద్దు చేయమని అడగండి. అతని మీద నమోదై ఉన్న రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నడిబజార్లో కాల్చాలి అని చెప్పని చేసిన ఆరోపణకు సంబంధించిన కేసు విషయాల్లో కేసుల విచారణ వేగవంతం చేయండి. అదే సందర్భంలో అతను ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా కనీసం 50 కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉన్నంతటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఈ ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు మొట్టమొదటి అతన్ని ఎంగేజ్ చేయండి. వీళ్ళు ఏమన్నా మొహమాటాలు ఉన్నాయా వీళ్ళకి, ఏమన్నా మీకు అనిపిస్తుందా? ప్రభుత్వ పరంగా కొంత ఉదాసీనత కనిపిస్తా ఉంది. 100కి 100 పాళ్ళు అతన్ని కట్టడి చేయడానికి కావాల్సినంత ఆస్కారం ఉన్నా కూడా అతని విషయంలో ఎందుకో తెలీదు కొంత ఉదాసీనత అయితే ప్రభుత్వం వైపు నుంచి, పోనీలే అతని పాపాన అతనే పోతాడు అన్న వైఖరి కనిపిస్తుంది. ఇది 100కి 100 పాళ్ళు ఆక్షేపే. అతను ఈ రాష్ట్రానికి ఒక యాంటీ సోషల్ ఈవిల్ గా మారాడనే ప్రజలు అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని స్థితి కనిపించారు. మీరెందుకు అటువంటి శ్రీనివాస్ గారు ఇది ఆన్సర్ చేయాల్సిందే. ఏపీ బ్రాండింగ్ దెబ్బతీస్తున్నారు, ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కండిషనల్ బెయిల్ మీద ఉన్న వ్యక్తితో మీరు కొంత ఉదాసీనతగా ఉండి లేని విషయాన్ని ఏదో హైప్ చేసి, ఇంకా పైగా ఈ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మీరు చేయట్లేదని చెప్తుంటే అన్ని ఆయనే యూజ్ చేసుకుంటున్నారు ఫెసిలిటీస్, మీరు కాస్త చూస్తా ఉన్నారనేది ఒక విమర్శ. ప్లీజ్ ఆన్సర్. మీరు రాజేష్ గారు చెప్పింది ఉదాసీనత నేను ఒప్పుకోను కానీ మేడం, ముమ్మాటికి కూడా ఒకసారి ఎప్పుడైనా సోషల్ మీడియా ఓపెన్ చేసి మీ కార్యకర్తలు తినండి. కార్యకర్తలు మరి ఇంకేమి, మొన్న రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఆర్టికల్లో సంస్థల ఎండి గారు రాశారు. మీరు అప్పుడప్పుడు కాస్త సోషల్ మీడియాలు బయట ఏం జరుగుతుంది ప్రైవేట్ టాకులు ఇవి వినాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూస్తారమ్మా, ఇవన్నీ ఆన్సర్ చేస్తా ఉంటారు. మాకు పార్టీలో స్వేచ్ఛ ఉంది, మేము ఖచ్చితంగా మాట్లాడుతానే ఉంటాము. ఆయన ఎక్కువ తీసుకుంటున్నాడు, ఆయన ఎక్కువ స్వేచ్ఛ తీసుకుంటున్నాడు. అటగా జగన్మోహన్ రెడ్డి లాగా మా పార్టీలో ఏమీ నియంతృత్వం లేదు, మాకంతా స్వేచ్ఛ ఉంది, ఇబ్బంది లేదు. ఏం జరుగుతుందో అంతా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అందరి గురించి చర్చించుకుంటున్నారు కూటమి నేతలంతా. అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో వచ్చేటప్పటికి ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా దీని మీద ఏంటంటే బెయిల్ మీద ఉన్నటువంటి ఖైదీ అతను నేరాలు వచ్చిన 8 నెలల్లో చేశాడు. మనం వచ్చి రాగానే మనం ఏదో చేసామనకుండా ఇవాళ 9 నెలలు, ఈ 9 నెలల్లో చేయరాని తప్పులన్నీ చేశాడు అతను. నిన్నేమన్నాడు, ఏ పోలీసులను అయితే మొన్నటి దాకా తొత్తులుగా ఉపయోగించుకున్నాడో ఇవాళ మళ్ళీ వాళ్ళని బట్టలు తీసి కొడతానన్నాడు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ వ్యాఖ్యలు కూడా ఇవాళ కోర్టులోకి రాబోతా ఉన్నాయి అతను బెయిల్ పిటిషన్ దాని మీద. అట్లానే అతను బెయిల్ మీద ఉన్న అతను పోలీసులను కానివ్వండి చాలా మంది వ్యాపారవేత్తల్ని బెదిరిస్తున్నాడు. నేను వచ్చిన తరువాత మీ అందరు ఎంత తెలుస్తా, మీ వ్యాపారాలు ఎలా నడుస్తాయో అని కూడా ఒకళ్ళిద్దరు వ్యాపారవేత్తల్ని పిలిచి అతను బెదిరిస్తా ఉన్నాడు. వాడు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ చిన్న ఉదాహరణ చాలమ్మా మనకి, కేవీ రావు సీ ఫుడ్స్ కేవీ రావు గారు తెలుసు. కేవీ రావు గారు గన్ పెట్టి రాయించుకున్నాడు, ఆయన ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నాయి అని చెప్పి బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కోర్టులో వేయటం జరుగుతుంది. గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారంట, మీరు సెక్యూరిటీ ఇవ్వలేదని. అసలు సిగ్గుందండి ఏమాత్రం? అతను ఒక పులివెందుల ఎమ్మెల్యే, 2 గన్మెన్లు ఇస్తారు. మాజీ ముఖ్యమంత్రిగా 11 మంది ఇస్తారు. అది అతనికి తెలుసు. అతను ఒక్కటే ఒక మాట అసెంబ్లీలో ఏమన్నాడు అడుగుతారు, ఆయన అంటారు ఒక్కటే మేడం, అతను అన్న మాట ఏంటి అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు గారు మీ గారు అనుకోవడంలా, చంద్రబాబు గారు మీ వెనకున్న 3 ఎమ్మెల్యేని నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష పోద్ది అంటే 18 రావాలని ఒప్పుకున్నాడు.
మళ్ళీ నిన్నేమంటాడు, ప్రతిపక్ష హోదాకి ఏమన్నా అంకేమన్నా ఉందా అని మాట్లాడతాడు. అతను అందుకే నోరా అన్నాను, తాటి స్వయం బట్టే మనకు ప్రకటిత అర్థం కాదు. ప్రతిపక్ష నేత గారు ఇట్లా అంటున్నారు, ఏం చేస్తారు? సరే చూద్దాం, ఈ టైం అయిపోయింది కదా, మళ్ళీ స్వయం మాట్లాడదాం. ప్రకటిత ప్రతిపక్ష నేత అతను ఒక రౌడీ, అతను ఒక క్రిమినల్. అతను చుట్టూ ఉన్నోళ్ళు కూడా చివరికి అతను మిగిలిందంతా అంబటి రాంబాబు, లేకపోతే అరగంట రాంబాబు, అంబటి రాంబాబు, కొడాలి నాని, వంశీ, మేర మనోహరు, ఇలాంటి బూతు నాయకులు, రౌడీ నాయకులు, జోబులు కొట్టేవాళ్ళు తప్ప నిజమైన రైతులు, నిజమైన నాయకులు లేరు. Thank you. చివరికి అది అంతరించిపోయిన ప్రాంతీయ పార్టీల జాబితాలో త్వరలో